అయోధ్య రామాలయాన్ని ఇప్పటి వరకు 5.5 కోట్ల మంది దర్శించుకున్నారు. 2024 జనవరి 22న అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5.5 కోట్ల మంది బాలరాముని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వీరిలో 4.5 లక్షల మంది వీఐపీలు ఉన్నారు. వీఐపీల్లో ప్రధాని మోదీ, కేంద్ర రాష్ట్రాల మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పోర్ట్స్, సినిమా తారలు ఉన్నారు. విదేశీయుల నుంచి అయోధ్య రాముడి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వీరిలో ఇలాన్ మస్క్ తండ్రి ఎరిల్ మస్క్ కూడా ఉన్నారు. రోజు 1,00,000 మంది దర్శనం చేసుకుంటున్నా టెంపుల్ ట్రస్ట్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా పరంగా చర్యలు తీసుకుంటోంది. భక్తులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తోంది. పండుగలు, వరుస సెలవుల సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. అయినా ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అంటోంది ఆలయ ట్రస్ట్. అయోధ్య వచ్చిన ప్రతి భక్తుడు బాలరాముని చూసే వెళ్తారని ఆలయ అధికారులు అంటున్నారు. కేవలం 17 నెలల్లోని 5.5 కోట్ల మంది భక్తుల దర్శనం అంటే మామూలు విషయం కాదని, అయోధ్య రాముడి దర్శనం కోసం లక్షలాదిగా తరలి రావడం సంతోషంగా ఉందని అంటున్నారు. ఇక ముందు కూడా స్వామివారి దర్శనం, పూజల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటోంది ఆలయ ట్రస్ట్.